అందరికీ నమస్కారం. అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు మంచి రోజు కృష్ణాష్టమి. బంగారం రేట్ కూడా స్ట్రాంగ్‌గా మెయింటైన్ చేయడం చూస్తున్నాం. ఈరోజు పర్చేజ్ చేయడానికి కూడా శుభదినంగా మనం చూడొచ్చు. బట్ రేట్ అనేది కొంచెం హైగా ఉంది. బట్ దీనివల్ల మనకింకా లాభం వస్తుందన్న ఆలోచనతోనే మనం బంగారం కొనే ప్రయత్నం చేయొచ్చు. రండి మా గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయి? సిల్వర్ రేట్స్ ఎలా ఉన్నాయి? బులియన్ మార్కెట్ ఎలా ఉంది? ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఎలా ఉంది? ఈరోజు చూద్దాం. ఈరోజు ఏమన్నా డిప్ వస్తే మనం పర్చేజ్ చేసే అవకాశం కొంచెం మంచి రేట్లో వస్తుందా అనేది గమనిస్తాం. సో డెఫినెట్‌గా గోల్డ్ చాలా హైలో ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్లు చూస్తుంటే 2513 మనం అనుకున్నట్టు 2480లో ఆల్వేస్ సపోర్ట్ తీసుకుంటూ ఉంది. మేబీ సెకండ్ హాఫ్‌లో కొంత మార్కెట్స్ కూల్ అయినాక లేదా ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఓపెన్ అయ్యాక కొంత కూల్ అవుతే మాత్రం 2480లో ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ మనం చూసే అవకాశం ఉంది. ఈ ట్రిపుల్ టాప్, ఫస్ట్ టాప్, సెకండ్ టాప్, థర్డ్ టాప్ ఏదైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో అది సపోర్ట్‌గా ఫార్మ్ చేస్తుంది కాబట్టి ఇది ఒక హయ్యర్ రేంజ్‌లో మెయింటైన్ చేయడం చూస్తున్నాం. సో దీనివల్ల మేజర్‌గా గోల్డ్, సిల్వర్ కరెక్షన్ అవుతుంది అనే ఇండికేషన్స్ మాత్రం లేవు. సో ఏదన్నా మన కొంత $20-30 ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ప్రైస్ తగ్గితే అప్పుడు మనకు కొంత బెటర్ ఆపర్చునిటీ వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల మాక్సిమం గోల్డ్‌లో ఒక $500-1000 మేబీ $1200 పర్ తులా తక్కువొచ్చే అవకాశం, ఒక రియాక్షన్ వచ్చినప్పుడు ఛాన్స్ ఉన్నట్టుగా కనపడుతుంది. అంతకన్నా మేజర్‌గా రియాక్షన్ డౌన్ సైడ్ వచ్చే అవకాశం మాత్రం కనబడట్లేదు. మనం క్యాప్స్ గోల్డ్ విషయానికొస్తే కూడా ఏదైతే 70,000 పర్ తులా మనకు స్పాట్ మార్కెట్‌లో ఉండిందో ఇప్పుడు 74,000 పర్ తులా రేట్‌కి గోల్డ్ రావడం చూస్తున్నాం. అంటే దాదాపుగా బాటమ్ నుంచి లాస్ట్ 2-3 వీక్స్‌లో $4,000 పర్ తులా పెరగడం చూస్తున్నాం. అంటే మోర్ దెన్ 5% బాటమ్ నుంచి పెరగడం చూస్తున్నాం. అదేవిధంగా సిల్వర్ విషయానికొస్తే 88,700 పర్ కేజీ స్పాట్ మార్కెట్‌లో ట్రేడ్ అవుతుంది. ఇది డెఫినెట్‌గా ఆల్మోస్ట్ 10% రియాక్షన్ మనం లో నుంచి చూస్తున్నాం సిల్వర్. గోల్డ్ కన్నా ఎప్పుడైనా సిల్వర్‌లోనే ఎక్కువ మొమెంటమ్, ఎక్కువ ప్రైస్ యాక్షన్ మనం చూస్తూ ఉంటాం. సో 80,000 అరౌండ్ వచ్చిన సిల్వర్ స్పాట్ మార్కెట్‌లో ఇప్పుడు దాదాపుగా 89,000 వచ్చినట్టుగా కనపడతా ఉంది. అలాగే గోల్డ్, సిల్వర్ స్ట్రాంగ్‌గా ఇంటర్నేషనల్ మార్కెట్ ట్రేడ్ అవుతున్నా మనకు డాలర్ కూడా స్టేబుల్‌గా ఉంది. 83.8 ఇది దాదాపుగా 84.10 పైసా వరకు వెళ్ళడం చూసాం. సో కొంతవరకు డాలర్ సాఫ్ట్‌గా ఉండడం చేత కూడా గోల్డ్, సిల్వర్ రేట్లు కొంత స్టేబుల్‌గా ఉండి, స్ట్రాంగ్‌గా ఉండి మెయింటైన్ చేస్తున్నాయి. బట్ డాలర్ పెరిగితే 20-30 పైసా పెరిగితే గోల్డ్, సిల్వర్ ప్రైజులు కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. బట్ మనకు ఫెస్టివల్ స్టార్ట్ అయ్యాయి, మ్యారేజ్ స్టార్ట్ అయ్యాయి. సో డిమాండ్ అనేది ఫిజికల్ మార్కెట్‌లో స్ట్రాంగ్ ఉంది. సో ఎనీ డిప్ ఈజ్ అ గుడ్ ఆపర్చునిటీ. ఈరోజు మంచి రోజు. స్టార్ట్ చేయని వాళ్ళు ఇంకా అక్యుములేషన్ మోడ్‌లో స్టార్ట్ చేసుకోవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్స్ అయినా సరే, లేదంటే స్పాట్ గోల్డ్ ఫిజికల్‌గా కొన్నా సరే, లేదంటే మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసినా సరే మంచి లాభాలు లాంగ్ టర్మ్‌లో వచ్చే అవకాశం మాత్రం కనబడుతుంది. ఎవ్రీ డిప్‌లో మనం ఒక ఎస్ఐపి రూపంలో అక్యుములేట్ చేసుకునే ప్రయత్నం మనం చేయొచ్చు. అలాగే అనౌన్స్‌మెంట్స్ విషయానికొస్తే కూడా యూఎస్‌లో మేజర్‌గా అనౌన్స్‌మెంట్స్ ఏమీ లేవు. చార్ట్ పరంగా చూస్తే మాత్రం స్ట్రాంగ్‌గా, స్టేబుల్‌గా మాత్రం మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్ అయినా సరే, ఇండియన్ మార్కెట్స్ అయినా సరే స్టేబుల్ కనపడతా ఉంది. ఈ ఫాల్ ఏదైతే మనం ప్రీవియస్‌గా చూసామో, ఎప్పుడైతే బడ్జెట్ అనౌన్స్‌మెంట్ ఏదైతే కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్‌లో కూడా కొంత కరెక్షన్ వచ్చినప్పుడు ఏదైతే ఫాల్ అయిందో, ఈ ఫాల్‌లో ఆల్మోస్ట్ గోల్డ్ విషయానికొచ్చేస్తే 50% వరకు రికవర్ అయింది. ఇది కూడా రికవర్ అయ్యే అవకాశం కూడా కనపడతా ఉంది. ఏదైతే 6% గవర్నమెంట్ బడ్జెట్‌లో కస్టమ్స్ డ్యూటీ తగ్గించారో, ఈ 5-6% కూడా కవర్ అయ్యి మళ్ళా ఆల్ టైమ్ హై వచ్చే పరిస్థితి కూడా కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు ఒక డబ్ల్యూ ప్యాటర్న్ హయ్యర్ బాటమ్ ఫార్మేషన్ వచ్చి ఈ క్రాస్ ఓవర్ వస్తుంది కాబట్టి ఇంకా హయ్యర్ లెవెల్స్ గోల్డ్, సిల్వర్‌లో వెళ్ళే అవకాశం మాత్రం 72,500, 73,000 లెవెల్స్ వచ్చే అవకాశం మాత్రం గోల్డ్‌లో కనబడుతుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్ స్ట్రాంగ్ ఉంది. మనకు ట్రిపుల్ టాప్ క్రాస్ ఓవర్ చేసేసి బ్రేక్ అయ్యి ఇక్కడ మాటికి ఇక్కడ సపోర్ట్ తీసుకొని స్ట్రాంగ్ వెళ్తుంది కాబట్టి డిప్‌లో వస్తున్నప్పుడల్లా ఎంత బయింగ్, ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర బయింగ్ వస్తుంటే అంత స్ట్రాంగ్ అప్ సైడ్ వెళ్ళే అవకాశం జనరల్‌గా ఎనీ అసెట్‌లో ఉంటుంది.
అది ఇక్కడ మనకు కనపడుతుంది. కాబట్టి ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మనకు ఎకనామికల్‌గా కూడా ఏమీ నెగెటివ్ అనౌన్స్‌మెంట్స్ వచ్చే అవకాశం కనబడట్లేదు. సో, దీనివల్ల ఇంకా గోల్డ్, సిల్వర్ ఆల్మోస్ట్ $2,600 వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి, మన ఇండియన్ గోల్డ్ ప్రైస్‌లో కూడా ఒక స్ట్రెంగ్త్ వచ్చే అవకాశం కనపడుతుంది. ఎప్పుడైతే ఇంటర్నేషనల్ ప్రైజెస్ పెరుగుతుందో, అప్పుడు ఇండియన్ గోల్డ్ ప్రైజెస్ కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి, గోల్డ్, సిల్వర్ ముందుకి ఇంకా పెరిగే అవకాశం ఉంది. తగ్గే అవకాశం మాత్రం లేదు. బై ఛాన్స్ తగ్గితే ఏదన్నా టెక్నికల్ సెల్లింగ్ లేదంటే సెటిల్మెంట్స్ వలన కూడా ఒక్కోసారి మార్కెట్‌లో సెల్లింగ్ వస్తుంటది. అలాంటప్పుడు మనం అది ఆపర్చునిటీగా చూసుకోవాలి. ఇది ట్రేడింగ్ వలన వచ్చే ప్రాఫిట్ బుకింగ్ వలన వచ్చే సెల్లింగ్ అన్నట్టుగానే చూడాలి గానీ, మేజర్‌గా నెగెటివ్ సెల్లింగ్ అంటూ ఏం లేదు. ఈరోజు కూడా న్యూస్ వచ్చింది. ఏంటి అంటే, ఇండియా ఈ సోలార్ ప్యానెల్స్‌లో వాటిలో సోలార్ ఎక్విప్‌మెంట్‌లో సిల్వర్‌ని వాడడం జరుగుతుంది కాబట్టి, సిల్వర్‌ని ఇంకా ఇంపోర్ట్ చేసుకుంటారు ఇండియన్ గవర్నమెంట్. ఇండియన్ ఎకానమీలో ఇంపోర్ట్స్ అనేది సిల్వర్‌లో పెరుగుతుందన్నట్టుగా న్యూస్ వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే, సిల్వర్‌లో కూడా స్ట్రెంత్ అనేది మెయింటైన్ చేసే అవకాశం ఉంది. సిల్వర్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. మనకిక్కడ హయ్యర్ టాప్, హయ్యర్ బాటమ్ ఫార్మేషన్ వస్తుంది. ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఉండిందో 84,600 ఎంసీఎక్స్‌లో అది క్రాస్ చేసే ప్రయత్నం చేస్తుంది. అంటే ఇది కూడా స్ట్రాంగ్ అయ్యే పరిస్థితిలో మనకు సిల్వర్ కనబడుతుంది. గోల్డ్ ఎలా వెళ్తుందో సిల్వర్ కూడా అలాగే స్ట్రాంగ్ అవుతుంది. బట్ సిల్వర్ అగ్రెసివ్‌గా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి, మనకు హయ్యర్ లెవెల్‌లో ఇమ్మీడియేట్ రెసిస్టెన్స్ అంటే ఇక్కడ 87,000 ఎంసీఎక్స్‌లో రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ రెసిస్టెన్స్ 88,300 లెవెల్‌లో ఉండే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ కూడా మనకు ఒక డబ్ల్యూ ప్యాటర్న్‌లా ఫార్మేషన్ వచ్చే ప్రయత్నం ఇక్కడ మనకు సిల్వర్‌లో చేస్తుంది ఎంసీఎక్స్ చార్ట్‌లో. సో, దీనివల్ల బుల్లిష్‌నెస్ అనేది మెయింటైన్ చేసే అవకాశం ఉంది. సిల్వర్‌లో కూడా ఎనీ డిప్ వస్తే అది బయింగ్ ఆపర్చునిటీగానే మనం చూడాలి. మనం బాటమ్ లెవెల్స్ నుంచి చూడొచ్చు. 78,000 నుంచి దాదాపు 86,000 అంటే దాదాపుగా ₹8,000 అంటే ఆల్మోస్ట్ 10%. గోల్డ్‌లో 5-6% మూవ్‌మెంట్ ఇస్తే బాటమ్ నుంచి, సిల్వర్‌లో మాత్రం దాదాపుగా 10% బాటమ్ నుంచి మూవ్‌మెంట్ ఇవ్వడం చూస్తున్నాం. ఎప్పుడైనా సిల్వర్ గోల్డ్ కన్నా స్ట్రాంగ్ మూవ్‌మెంట్ ఇచ్చే అవకాశమే ఉంటుంది గానీ, పడ్డప్పుడు గోల్డ్ పడితే 5% పడితే ఇది 10% పడుతుంది. గోల్డ్ 5% పెరిగితే సిల్వర్ 10% పెరుగుతుంది. ఇది మనం గత 3 మంత్స్‌గా మనం చూస్తున్న రిలేషన్‌షిప్ గోల్డ్, సిల్వర్‌లో. సో, సిల్వర్ కూడా ప్రీవియస్ హైని క్రాస్ చేసే ప్రయత్నం చేస్తుంది కాబట్టి, స్ట్రాంగే ఉన్నట్టుగా మనం చూడాలి. ఎనీ రీజన్ మనకు డిప్ వస్తే మాత్రం అది ఆపర్చునిటీగా చూడొచ్చు. అండ్ ఎవ్రీ డిప్ మనకు నెక్స్ట్ 3-6 మంత్స్ ఇలాగే స్ట్రాంగ్ ఉండే అవకాశం ఉంది. బై ఎనీ రీజన్ మనకు డిప్ వస్తే మాత్రం అది ఆపర్చునిటీగా చూసుకొని ఇమ్మీడియేట్‌గా కొంత యాక్షన్ తీసుకొని మనం పికప్ చేసుకుంటే మన బడ్జెట్ తగ్గుతుంది. మనకు ఎక్కువ క్వాంటిటీ గోల్డ్, సిల్వర్ వచ్చే అవకాశం ఉంటుంది డిప్ వచ్చినప్పుడు. ఇంతకన్నా మేజర్‌గా రియాక్షన్స్ అనేది డౌన్ సైడ్ వచ్చే అవకాశం మాత్రం కనబడట్లేదు. బడ్జెట్‌లో ఏదైతే కస్టమ్స్ డ్యూటీ తగ్గించారో అది మొత్తానికి మనకు బెనిఫిట్ రాకుండా ఆల్ టైమ్ హై మళ్ళా గోల్డ్, సిల్వర్ టచ్ అయ్యే అవకాశం మాత్రం ఇక్కడ కనబడుతోంది లాంగ్ టర్మ్‌లో. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఇవి కూడా పెరిగే అవకాశం ఉంది. సో, వెయిట్ ఫర్ డిప్, వెయిట్ ఫర్ గుడ్ ఛాన్స్. అప్పుడు మనం ఇమ్మీడియేట్‌గా ఆ టైంలో పికప్ చేసుకోవడం మంచిది. లేదు అంటే ఎస్ఐపి రూపంలో కూడా రెగ్యులర్‌గా గోల్డ్, సిల్వర్ ఇన్వెస్ట్ చేసే పరిస్థితికి మాత్రం కనబడుతుంది. ఈరోజు కృష్ణాష్టమి మంచి రోజు. ఈరోజు కూడా బయింగ్ చేయడంలో తప్పేం లేదు. అగైన్ మార్కెట్ పడ్డప్పుడు మళ్ళా బయింగ్ చేసుకుంటే మనకు యావరేజ్ అయిపోతుంది కాబట్టి, శుభదినం రోజు శుభంగా మనం గోల్డ్ కొనుక్కుంటే మంచి లాభాలొచ్చే అవకాశం ఉంటుంది. సో, దేవుణ్ణి ప్రార్థిస్తూ అందరికీ మంచి సంతోషంగా లాభం వచ్చే విధంగా రావాలి అని కోరుకుంటూ సెలవు.